క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం కంచెరపాలెం విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు పొలమరశెట్టి ఇన్యాసి రాజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పి జోజిబాబు, జ్యోతి, అనురాధ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పూదోట లియో పీటర్, పద్మజారాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని బాలయేసు పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం. కన్యాదారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం క్రీస్తురాజపురం విచారణ. వింజమూరి బాయమ్మ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయన్పల్లి విచారణ. చంద్రారెడ్డి గారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని కోరుతూ అల్లం అంతోని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గడ్డి అన్నారం విచారణ. కె ప్రసన్న కుమారి, కె వినయ్ కుమార్ రెడ్డి, ఎం ప్రసాద్ రెడ్డిలకు దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం దయచేయమని, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కలుసాని జోజిరెడ్డి, పుష్ప మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 13వ సామాన్య ఆదివారమును కొనియాడుతున్నాం. ఈ దివ్య బలి పూజకు ప్రేమతో మిమ్మందరినీ భక్తి ప్రపత్తులతో పాలు పంచుకోవాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ప్రభు ఈనాడు పరిశుద్ధ వాక్యము ద్వారా మనందరినీ గొప్పగా సవాలు చేస్తూ ఉన్నారు. తండ్రిని కానీ తల్లిని కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. కొడుకును కానీ కూతురుని కానీ నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సాధారణముగా మనము మన తల్లిదండ్రులను, మన బిడ్డలని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. మన స్వంత వారని చెప్పి వారిని అధికముగా ప్రేమిస్తూ ఉంటున్నాం. అటువంటి మనలను, ఆ ప్రభు నమ్ముకున్న మనలని ప్రభు ఆ ప్రేమ ఎలా తన మీద వీరికంటే ఎక్కువగా ఉండాలని చెప్పి ఈరోజు మనకి తెలియచేస్తున్నాడు. తల్లిదండ్రులనే మనము ఆయన కంటే ఎక్కువగా ప్రేమించకూడదు అంటే ఈ ప్రపంచంలో దేన్ని కూడా మనము ప్రభువు కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. మరి మన జీవితాల్లో, వాస్తవిక జీవితాల్లో మనము దేనిని ఎక్కువగా ఆశిస్తూ ఉన్నాం, ప్రేమిస్తున్నాం, దేని వెంట మనం పరిగెడుతూ ఉన్నామని ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడలారా, ఈ పూజ ఆరంభంలో ఒకసారి మన హృదయాన్ని మనం తెరిచి చూసుకుందాం. మన హృదయ ప్రేమ ఎవరి మీదకి వెళుతుంది? అందరికంటే ఎక్కువగా క్రీస్తు ప్రభుని మనం ప్రేమించగలుగుతూ ఉన్నామా? మన జీవితాల్లో యేసు ప్రభుకి ప్రథమ స్థానము ఉన్నదా అన్నటువంటిది ప్రభు యొక్క ప్రశ్న. మరి ఈ లోకంలో మనం అటు ఇటు చూస్తూ అనేక విషయాలతో మనము సతమతమవుతూ వాటిని వీటిని ఆశించుకొని పరిగెడుతూ మనము ఆ ప్రభునే మర్చిపోయి జీవిస్తూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఈ దివ్య బలి పూజను మనము సమర్పిస్తూ ఉండగా మన హృదయాన్ని ప్రభు వైపు మలచి ఆయనతో, ఆయన ప్రేమతో నింపమని, ఆయన్ని మాత్రమే మనసారా ప్రేమించి సేవించేటువంటి ఆశీర్వాద వరాలను మనకు దయచేసి నిండి భక్తిని మనలో నింపమని ప్రార్థన చేసుకుందాం. మరి అనేక మారులు ప్రభుని మనం త్యజించి, ప్రభుని వంచి, ప్రభుకు దూరమై వెళ్ళినటువంటి జీవితాల కొరకు పశ్చాత్తాపడుతూ ప్రభు క్షమాపణ వేడుకుందాం.
సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవములకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల ప్రభువా, పితయైన సర్వేశ్వరా, నిమ్ము పొగడుచున్నాము, నిమ్ము స్తుతించుచున్నాము, నిమ్ము ఆరాధించుచున్నాము, నిమ్ము కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములర్పించుచున్నాము. నీకు వందనములర్పించుచున్నాము. జనితైక పుత్రుడా,
ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీవు మాకు దత్తతావరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రులుగా చేసేదివి. అసత్యమైన అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్య వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్ము కరుణింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇతడు దైవభక్తుడు, ఇతనిని ఆ గదిలో విశ్రమింపనిము. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు మరియు 14వ వచనం నుండి 16వ వచనం వరకు. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు మరియు 14వ వచనం నుండి 16వ వచనం వరకు. ఒకనాడు ఎలీషా మానేము నగరమునకు వెళ్ళగా అచ్చట వసించు ఒక సంపన్నురాలు అతనిని భోజనము చేయమని నిర్బంధించెను. అప్పటి నుండి ఎలీషా ఆ దిశగా పయనించినప్పుడల్లా ఆమె ఇంటనే అన్నము తినేవాడు. ఆమె తన పెనిమిటితో, ఈ అతిథి ఇన్నిసార్లు మన ఇంటికి వచ్చిపోతున్నాడు. ఇతడు దైవభక్తుడు. మన ఇంటి మీద ఒక గది కట్టించి దానిలో పడుక, బల్ల, కుర్చీ, దీపము అమర్చుదము. అతడు మన ఇంటికి వచ్చినప్పుడల్లా ఆ గదిలో విశ్రమించునని చెప్పెను. ఒకసారి ఎలీషా షూనేముకు వచ్చి తన కొరకు నిర్మించిన గదిలో విశ్రాంతి తీసుకొనెను. ప్రవక్త, మరి మనము ఈమెకు ఏమి సహాయం చేయదము అని గేహాసిని అడిగాను. అతడు, ఈమెకు సంతానము లేదు, పెనిమిటి కూడా ముసలివాడయ్యనని చెప్పెను. ప్రవక్త ఆమెను నా ఎదుటకు పిలువమని చెప్పెను. ఆమె వచ్చి తలుపు చెంత నిలవబడగా ప్రవక్త, రానున్న ఏడు ఇదే సమయమునకు నీ కౌగిట బిడ్డడు ఉండునని పలికెను. ఆమె, అయ్యా, నీవు దైవభక్తుడవు, నాతో అబద్ధములాడవలదు అనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఉరిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకనెత్తుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. మన జ్ఞానస్నానము వలన మనము క్రీస్తుతో సమాధి చేయబడి ఆయనతో ఒక క్రొత్త జీవితమును జీవింతుము. 2వ పట్టణము పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 8వ వచనం నుండి 11వ వచనం వరకు. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 8వ వచనం నుండి 11వ వచనం వరకు. సహోదరులారా, మనమందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్థానము పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్థానము పొందితిమని మీకు తెలియదా? కనుక మన జ్ఞానస్నానము వలన మనము
ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. ఏలయన తండ్రి ప్రభావముచే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక క్రొత్త జీవితమును గడుపుటకే అట్లు జరిగెను. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవింతుమని విశ్వసింతుము. ఏలయన మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియును. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ఆయన మరణము పాపమునకు శాశ్వతమగు మరణము. ఆయన జీవితము దేవుని కొరకైన జీవితము. మీరును మీ విషయమున అట్లే పాపమునకు మరణించితిమనియు క్రీస్తు యేసుతో ఏకమై దేవుని కొరకై జీవించుచున్నామనియు తలంపవలెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆకాశం నుండి వానా మంచు కురిసి భూమినంతటిని తడిపి బలమిచ్చేట్టుగా దేవుని నోట నుండి కీర్తించిన ఈ వాక్కు మానవ హృదయంలో నాటి బలమిస్తోందిగా. రాళ్ళు ముళ్ళు నడిచే నేల బలమిస్తోందిగా. 30, 60, 100 ఫలమిస్తోందిగా. రాళ్ళు ముళ్ళు నడిచే నేల ఫలమిస్తోందిగా. 30, 60, 100 ఫలమిస్తోందిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీలాకాశం నుండి వానా మంచు కురిసి భూమినంతటిని తడిపి బలమిచ్చేట్టుగా దేవుని నోట నుండి కీర్తించిన ఈ వాక్కు మానవ హృదయంలో నాటి బలమిస్తోందిగా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 10వ అధ్యాయము వచనములు 37 నుండి 42 వరకు. మత్తయి సువార్త 10వ అధ్యాయము వచనములు 37 నుండి 42 వరకు. యేసు తన అపోస్తలులతో ఇట్లనెను, తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని గాని కుమార్తెను గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపని వాడు
నాకు యోగ్యుడు కాడు. తన ప్రాణమును తగ్గించుకొన యత్నించువాడు దానిని కోల్పోవును. నా కొరకు తన ప్రాణమును కోల్పోవువాడు దానిని దక్కించుకొనును. మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుడు, నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును. నీతిమంతుని నీతిమంతునిగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును పొందును. నా శిష్యుడని ఈ చిన్నవార్లలో ఒకనికి ఎవడైనను ఒక గుప్పెడు మంచి నీరు వసగువాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. సర్వేశ్వర మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, పూజ ఆరంభములో నేను చెప్పినట్లుగా మరి క్రీస్తుని మనము అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి. మరి ముఖ్యముగా ప్రభులో జ్ఞానస్థానం పొందినటువంటి మనమందరము ఈ సత్యాన్ని ఎరిగి ఉండాలి. అప్పుడే ఈ జ్ఞానస్థానం ద్వారా ఏ రక్షణ కృపని అందుకున్నామో అది జీవితాంతంలో మనం పొందగలుగుతామని ఈరోజు ప్రభు మనకు తెలియచేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఆతిథ్యంను గురించి మాట్లాడుతున్నారు. ఆతిథ్యం కూడా ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని చెప్పి ప్రభు తెలియచేస్తున్నాడు. నేను పంపిన వారిని స్వీకరించువాడు నన్నును స్వీకరించుచున్నాడు. ఎవరైనా నా శిష్యుడని గుర్తించి వానికి మీరు గుక్కెడు మంచినీరు ఇచ్చినా మీరు దానికి తగిన బహుమానమును పొందెదరు. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి ఆ సేవించువాడు తగిన ప్రవక్త బహుమానమును పొందునని చెప్పి ప్రభు సువార్తలో పలికారు. ఈ రెండవ అంశంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆలోచన చేస్తే ప్రభు మనకిచ్చేటువంటి సందేశం ఆయన శిష్యులుగా గుర్తించి వారికి ఆతిథ్యం ఇచ్చి వారికి తోడ్పడి వారికి మనం సహాయం చేస్తే దానికి తగిన ప్రతిఫలము మనం తప్పకుండా దేవుని చేతుల నుండి పొందుతాం. మనం ఎంత ఇచ్చినామనేది ముఖ్యం కాదు, ఎంత సహాయం చేసినామని ముఖ్యం కాదు, ఎంత మంచి భోజనం పెట్టినామనేది ముఖ్యం కాదు. ప్రభు అంటున్నారు, గుక్కెడు మంచినీళ్ళు, ఒక గ్లాసు నీళ్ళు త్రాగునీరు ఇచ్చినా మీరు దానికి తగిన బహుమానాన్ని పొందుతారని తెలియచేశారు. ఈ మాటలోని అర్థం ఏమిటంటే, ఏ విధముగా మనము ప్రభు శిష్యులను పరామర్శించాలి, ఏ విధముగా ప్రభు యొక్క పేరు మీద వచ్చేవారిని మనం ఆదరించాలి అనేటువంటిది తెలియచేస్తున్నాడు. నేడు మన క్రైస్తవ సంఘములో ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆ క్రీస్తు పేరు మీద వచ్చేవారు, ఆ క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఎవరో కాదు, మన పీఠాధిపతులే, మన పాపుగారే, మన గురువులే, మన మఠకన్యలే. వీరే ప్రభు నామములో ఉండి ప్రభు సేవలు చేస్తూ ఉన్నారు. మరి వారిని ఆ ప్రభు యొక్క ప్రతినిధులుగా, ఆ ప్రభువుకు సంబంధికులుగా, ప్రభువుకు చెందిన వారుగా మనం గుర్తించి వారికి తగిన పరిచర్యలు మనం చేస్తే దాని నుండి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందేటువంటి అర్హతని సాధిస్తున్నాం. ఈరోజు మీరు ఆలకించి ఉన్నట్లయితే మొదటి పట్టణంలో ఒక గొప్ప మనకు ఉదాహరణ ఇవ్వబడినది. షేనేము అన్నటువంటి ఒక గ్రామములో ఒక స్త్రీ ఉందండి. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8 నుంచి మనం చదువుకున్నాం. రాజుల 2వ గ్రంథము
4వ అధ్యాయం 8 నుండి 11 వరకు చదువు. షేనేము అన్నటువంటి గ్రామములో ఉన్నటువంటి ఒక స్త్రీ యొక్క ఉదార స్వభావం. ఆమె ఏమి చేసింది అంటే, ఒకసారి ఎలీషా ప్రవక్త ఆ గ్రామం నుండి పోతూ ఉండగా ఆమె ఆయన్ని చూసి దేవుని యొక్క మనిషి అని, ప్రవక్త అని గుర్తించి ఆయన్ని భోజనానికి పిలిచి భోజనం పెట్టిందండి. ఆ విధముగా పరామర్శించినటువంటి ఆమె ఆ యొక్క ఇంటిలో ఆ యొక్క ప్రవక్త సేద తీర్చుకున్నాడు. ప్రయాణం చేస్తూ దేవుని సేవలు చేస్తూ అటు వెళ్ళేటువంటి సమయంలో ఆమె ఇంటిలోనే ఆయన భోజనం చేసేవాడు. ఆమె సంతోషంగా ఆయనకి భోజనం పెట్టేది. ఆ తర్వాత ఆమె చేసింది ఏమిటంటే, ఈ ప్రవక్త ఎన్నిసార్లు ఈ దారి గుండా వెళుతూ ఎన్నో పనులతో ఉన్నాడు కాబట్టి ఆయన కొద్దిగా విరామం తీసుకొని విశ్రాంతి తీసుకునేందుకు ఆయనకు ఒక ప్రత్యేకముగా ఒక గదిని ఏర్పాటు చేసింది. ఆ గదిలో బల్ల వేసి, దీపం పెట్టి, మంచం వేసి ఆయనకు సమకూర్చి ఆయన అక్కడ విశ్రాంతి తీసుకొని మళ్ళా తన సేవకు వెళ్ళే విధముగా ఆమె అన్నీ చూసుకుందండి. ఇది బైబిల్లో ఉంది, నేను చెప్పేది కాదు. షేనేము స్త్రీ యొక్క పరిచర్య, దైవజనునికి చేసినటువంటి పరిచర్య, ఆ ప్రవక్తకు చేసినటువంటి సేవ ఏ విధముగా ఆమెకు వరమైందో మీరు ఆ అధ్యాయం చదువుకుంటే గొప్ప విషయాలు మీకు అర్థమవుతాయి. ప్రవక్త తన యొక్క సేవకుడైన గెహాసిని పిలిచి, ఈమె మనకెంతో పరిచర్యలు చేసింది, ఎంతో మనకు సేవ చేసింది, మనల్ని ఆదరించింది, ఆమెకి మనం ఏమి చేస్తాము, ఏ విధముగా ఈమెకు మనము మేలు చేస్తాము అని చెప్పి ప్రవక్త ఆలోచించాడు. ఆ సేవకుని అడుగుతున్నాడు. 11వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ యొక్క సేవకుడిని అడుగుతున్నాడు. మరి ఆమెకి ఏం అవసరం ఉందో మనకు తెలియదు. ఆమెను పిలిచి అడిగినప్పుడు, మాకేమీ వద్దండి, నేను మా ప్రజల మధ్యలోనే, బంధువుల మధ్యలో జీవిస్తున్నాను, నాకు అన్ని అవసరాలు తీరుతున్నాయి, మీరు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు, మీరు దేవుని బిడ్డ, మీరు సేవ చేస్తే చాలు, మీకు ఏదో మేము తోడ్పడినాం అంతే అని ఆమె ఏమీ కోరుకోలేదు. కానీ చివరికి తెలిసింది ఏమిటంటే, ఆమెకు సంతానము లేదని తెలిసింది. ఆ ఎలీషా ప్రవక్తకి ఆయన యొక్క సేవకుడు తెలియచేశాడు, ఆమెకు అన్నీ ఉన్నాయి కానీ కుమారు సంతానం లేదండి. అప్పుడు ఎలీషా ప్రవక్త ఆమెకు దేవుని పేరు మీద వాగ్దానం చేశాడు, వచ్చే ఏడాదికి ఇదే సమయానికి నీవు నీ చేతుల్లో ఒక కుమారుణ్ణి పట్టుకుంటావు, నీ కుమారుడు జన్మించబోతున్నాడు, నీ చేతిలో కుమారుడు ఉంటాడు, వచ్చే సంవత్సరం ఒక ఏడాది లోపులు అని చెప్పి తెలియచేశాడు. నిజముగా దేవుడు వారిని, ఆ కుటుంబానికి, ఆ ప్రవక్తకి ఇచ్చినటువంటి ఆదరణను బట్టి, ఆ ప్రవర్తకు చేసినటువంటి మేలును బట్టి ఈ కుటుంబానికి కూడా దేవుడు సంతాన వరాన్ని ఇచ్చాడు. వారు చేసిన మేలు ఊరుకోబోలేదండి. ఇంకా అధ్యాయం అంతా చదివితే చాలా గొప్ప విషయం. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ చిన్న బాలుడు వ్యాధి వచ్చి మరణించాడు. ఆ షేనేము స్త్రీ మరలా ప్రవక్తను వెతుక్కుంటూ ప్రవక్త కొరకు వెళ్ళింది. ప్రవక్తను కనుగొని, అయ్యా నా కుమారుడు కదలటం లేదు, మెదలటం లేదు, మరణించాడు. ప్రవక్త వచ్చి ఆ మంచం, ఆ బాలుడు పండుకున్నటువంటి మంచం చుట్టూ తిరిగి ప్రార్థన చేసి తిరిగి ఆయనకి జీవం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భోజనం పెట్టినందుకు దేవుడు చేసిన గొప్ప కార్యం. ఎవరినైనా నా శిష్యుడని గుర్తించి గుక్కెడు మంచినీరిచ్చిన వారికి తగిన బహుమానమును పొందెదరు. ఈరోజు మొదటి పట్టణంలో మనకి ఈ ఆతిథ్యం వలన లభించేటువంటి ఆశీర్వాదాల గురించి దేవుడు తెలియచేశాడు. మరి ఏ విధముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన గురువుల పట్ల, మన మఠవాసుల పట్ల, దైవజనుల పట్ల ఆదరణ చూపిస్తున్నాం.
ఆదరణ పక్కన పెట్టి వారినే విమర్శిస్తున్నామా? వారికి ఆటంకం కలుగచేస్తున్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటాం. మన సంఘానికే వ్యతిరేకంగా మనం పనిచేస్తున్నామా? మనము ఈ విధముగా కాదు, దేవుని బిడ్డలుగా గుర్తించి వారికి సహాయపడితేనే మనము దేవుని ఆశీర్వాదాలకు మేలులకు పాత్రులమై మన సంఘ నిర్మాణానికి దోహదపడినటువంటి వాళ్ళం అవుతాం. కానీ చాలామంది విమర్శాత్మకమైనటువంటి దృక్పథముతో మనం విమర్శిస్తున్నాం, వారిని ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకంగా మారుతూ ఉన్నాం. అనేక రకాలుగా జరుగుతుంది. ఇది మన పని కాదు, దేవుడు చేసే పని. మనము ఆ ప్రభు కోరినట్లుగా దేవుని బిడ్డలుగా వారిని పరామర్శించి సంఘ అభివృద్ధి కొరకై, మంచి సేవల కొరకై మనం సహాయపడేవారుగా ఉండేటట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. మనము వారు ఏదో మనకు సహాయం చేయటానికే ఉన్నారు, మనకు అది కావాలి ఇది కావాలి అని మనం వాళ్ళ మీద మనం ఎప్పుడు కూడా ఒత్తిడి తీసుకొని రావటం కాదు. అది దేవుడిచ్చేది వరాలు, దేవుని చేతి మించి రావాలి. వాళ్ళ నుంచి మనం తీసుకున్నా, వాళ్ళకు మోసం చేసినా మనకి ఏది కలిసి రాదండి, ఇంకా మనకు నష్టమే వస్తుంది. వారికి మనం ఏదైనా మేలు చేస్తే దేవుని నుండి మనకు దీవెనలు కురుస్తాయి. అటువంటి విధముగా మనం ఈరోజు గ్రహించుకొని మన గురువుల పట్ల, మన యొక్క మఠకన్యల పట్ల, ప్రభు సేవ చేసే వారి పట్ల మన ఔదార్య స్వభావాన్ని కలిగి వారికి మరింత మనం మేలు చేసే వారముగా, తోడ్పడే వారముగా, మన సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళే వారముగా మనకి మంచి మనసుని దయచేయమని, మనలో ఉదారత్వాన్ని పెంపొందించమని ఈ పూజా బలిలో ప్రార్థన చేస్తాం. ఇటు దేవుని మొదటి స్థానంలో, దేవుని స్థానంలో ఉన్న బిడ్డల్ని ఆదరించి దాంట్లో మనం పెరిగే విధముగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాం. లేచి నిల్చు. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని సృష్టించిన అతని యొక్క ఏకసుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని సృష్టించినారు. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియు పుట్టెను. పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నాడు. అక్కడ నుండి జీవించి వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మ సృష్టించిన పరిశుద్ధ కథోలిక సభను పునీత వాళ్ళ సంబంధ విశ్వసించుచున్నాను. పాపముల మన్నింప విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, ప్రభు ప్రతిష్ఠితము చేసిన ఈ పరమ పవిత్ర విశ్రాంతి దినమున క్రీస్తు సంఘముగా పరిశుద్ధ దేవాలయములో ప్రభుని చెంతనున్న మనం మన ఆధ్యాత్మిక అవసరాల కొరకు, శ్రీసభ కొరకు భక్తి ప్రపత్తులతో జపించుకుందాం. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. సర్వశక్తులైతే సర్వేశ్వర, మా అందరి ఆలనా పాలన బాగోగులు చూచుచు అనుదినము అనుక్షణము మమ్ము కాచి కాపాడువారు మీరే. మేము ఎల్లప్పుడూ ఇరుగు పరుగులతో, మా అతిథులతో, గురువులలో, మఠవాసులలో మేము గాంచి మీకు సపర్యలు చేయువారిగా మమ్ము తీర్చిదిద్దండి. ముఖ్యముగా సంతానం కొరకు ప్రార్థించుతున్న దంపతులను ఆశీర్వదించి వారికి సంతానము దయచేయండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దివ్యవగలను
సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పిదైన సర్వేశ్వరునికి ప్రీతికరమోట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతే మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, నీ పరమరహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలితములను ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్టు సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండినట్లు కరుణింపోము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి అయితే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా మీ అందే మేము జీవించుచున్నాము, సంచరించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. శరీరధారణమై ఉన్న మా ఎడల నీవు అనుదినము చూపుచున్న శ్రద్ధను అనుభవించుచునే ఉన్నాము. అంతకంటే అధికముగా శాశ్వత జీవితపు వాగ్దానమును నమ్ముకొని ఉన్నాము. యేసును మృతుల్లో నుండి లేవనెత్తిన పవిత్ర ఆత్మ నుండి ప్రథమ ఫలములను పొందిన మేము పాస్కా పరమరహస్యములో శాశ్వతముగా భాగమును పొందగలమని నమ్ముచున్నాము. కావున మేము దూతల దళముతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు మేము కీర్తించుట ఎట్లనగా, స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుడు. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుడు. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా హోసానా హోసానా. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా హోసానా హోసానా. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. ఏలినవారి నామమున వచ్చిన వారు ధన్యులు. హోసానా స్తుతి గీతం పాడండి.
ఉన్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును తీసుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకపరుచుకొనుము. మా లియో జగద్గురువును, మా అగ్రపీఠాధిపతి పూల అంతోని గారిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయుడు. ఉత్థాన మగుతమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని జ్ఞాపకపరుచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లియగ మరియమాతతోనూ, ఆమె భర్త పునిత యోసేపుతోనూ, పునిత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యజీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము
నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనమును కోరుకున్నటువంటి ఆశీర్వాదములను దేవుడు మనకు దయచేయాలని ఆ ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనలో వేడుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి మనల్ని రక్షించు యేసు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రవారిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. దేవుని బహుమానం
ప్రతి మనసు ప్రభు సింహాసనమై ప్రతి హృదయం ప్రభు ఆలయమై ప్రతి మనసు ప్రభు సింహాసనమై మరియతనయుని దివ్య పాలనం మరియతనయుని దివ్య పాలనం మంగళకరముగ సాగగా మంగళకరముగ సాగగా మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమిరండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విననవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండినట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకొని నీ దివ్యబలిలో మేము స్వీకరించిన ప్రసాదం మాకు నూతన జీవసగునట్లు కరుణింపము. తద్వారా మేము ఈ లోకంలో నీ ప్రేమకు సాక్షులుగా జీవింపగలుగుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి